హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఒక మంచి రెసిపీతో. ఈరోజైతే పచ్చి రొయ్యలు మునక్కాయ కోడిగుడ్లతో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి, నేనైతే వచ్చేసాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడైతే పచ్చి రొయ్యలు మునక్కాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట. వాటితో అయితే మీకు ఇప్పుడు కర్రీ చేసి చూపిస్తాను. వాటికి ఏం కావాలనేది నేను చూపిస్తాను, చూడండి. ఇదిగో చూడండి, మనకి కర్రీలోకి కావాల్సినవి నేనైతే ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను. బాయిల్ చేసేసుకున్నానండి గుడ్లు. ఒక కప్పుడు పచ్చిరొయ్యలు అయితే తీసుకున్నాను. ఒక 2 మునక్కాయలు తీసుకున్నాను. ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నా. మనకి కర్రీకి అయితే కావాల్సినవి ఇవ్వండి. నేను ఇంకా ఉప్పు కారము మసాలాలు అనేది నేను వండేటప్పుడైతే మీకు వేస్తూ చెప్తాను, ఓకేనా? ఇప్పుడు మనము కర్రీ చేసుకునే విధానం అయితే చూసుకుందాం. ఇదిగోనండి, నేనైతే పొయ్యి మీద బాండి పెట్టేసుకుని నేనైతే తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు మనము ముందుగా గుడ్లు అయితే వేయించుకుందామండి. నేను ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుంటానండి గుడ్లు వేయించుకోవడానికి. గుడ్లు ఎప్పుడైనా కానీ ఆయిల్లో మనము ఫ్రై చేసుకునేటప్పుడైతే ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే గుడ్లు పేలకుండా ఉంటాయి, ప్లస్ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. మనమైతే ఎగ్స్ వేసేసుకుందాము, గుడ్లు వేయించుకుందాము. ఇదిగోనండి, ఒక స్పూన్ వరకు జీలకర్ర వేస్తాను. జీలకర్ర వేసిన వెంటనే రొయ్యలు అయితే వేసుకుంటాను. ఇవి ఆల్రెడీ నేను ఉప్పుతో డ్రై రోస్ట్ చేసేసుకున్నానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఏంటంటే ఆయిల్ పడదు, ఆయిల్ పడకుండానే ఓన్లీ కొంచెం దానికి రొయ్యలు మనం క్వాంటిటీ బట్టి సాల్ట్ను కొంచెం పసుపు వేసి మనం వాటర్ అంతా ఈరిపోయే వరకు వేయించుకున్నాం అనుకోండి, రొయ్యలు అనేది పాడవ్వండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఓన్లీ అలా మనము ఉడికించుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా ఖరాబ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం ఇలా చేసామనుకోండి రొయ్యలు ఖరాబ్ అవ్వదన్నమాట. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనండి, మనకు రొయ్యలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఇది మంచిగా కలిపేసుకొని ఒక స్పూన్ అంత సాల్ట్ వేసుకొని మనం మూత వేసుకుంటే మనకి తొందరగా ఉల్లిపాయ అనేది మగ్గిపోతుందండి. సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయ మగ్గిన తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. ఇప్పుడు మనం మునక్కాయలు కూడా వేసేసుకున్నాము. మునక్కాయలు ఇంత లావు ఉంటే కొంతమంది తినరండి. అంటే ఇంత లావు అయితే కొన్ని ముదిరిపోతాయి. కాకపోతే మా చెట్టు కాడలు ఎట్లా ఉంటాయంటే ఇంత లావైనా కూడా అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్. దానికి నార కూడా చాలా తక్కువ ఉంటుందండి. మునక్కాయ నార అంటే ఈ నములుతూ ఉంటే ఈ నార అనేది చాలా తక్కువ ఉంటుంది. మొత్తం అంతా గుంజే ఉంటుంది మునక్కాయకి. చాలామంది లావు తినరు, మేమైతే వేసుకుంటామండి. ముదిరితే మేము కూడా తినము. ఇంత లావు ఉన్నా కూడా ఇదైతే ముదరదు, లేతగానే ఉంటుంది. ఓకేనండి, నేనైతే మళ్ళీ మూత వేసేసుకుంటాను. 5 నిమిషాల తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. మనకైతే మంచిగా మగ్గాయి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక నిండు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచిగా కలిసేటట్టయితే కలిపేసుకుందాం.
దీంట్లోకి గరం మసాలా అనేది నేను 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, ఒక 3 లవంగాలు, ఒక 2 ఇలాచి, చిన్న దాల్చిన ముక్క లైట్గా ఫ్రై చేసుకుని నేనైతే పొడిగొట్టేసుకున్నానండి ఈ మసాలా. వీడియో లాంగ్ అయిపోద్దని నేను అది చూపించలేదు. ఇప్పుడు మనము దీంట్లోనే అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ పోయింది. కొంచెం లైట్గా పసుపు వేసుకుంటాను. ఇంతగా గుడ్లు వేయించుకోవడానికి అయితే పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడైతే లైట్గా చిటికెడు పసుపు, ఇది కొత్త కారం అండి. కారం అయితే నేనైతే తగ్గించి వేసుకుంటాను. 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఆల్రెడీ ఇందాక ఉల్లిపాయలు మగ్గడానికని నేను 1 స్పూను సాల్ట్ వేసుకున్నానండి. స్పూన్కి కొంచెం తక్కువగా నేనైతే మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని నేను కాంబినేషన్కి రసం ఉండాలండి. దీనికి రసం ఏ రసమైనా, చింతపండు రసమైనా కానీ, పప్పు చారైనా కానీ, మజ్జిగ చారైనా ఏదైనా బాగుంటుందండి. ఇప్పుడు నేను దీనికైతే మంచి కాంబినేషను మజ్జిగ చారు అయితే చేస్తాను. అది కూడా టైం ఉంటే చూపిస్తాను మీకు, టైం లేకపోతే చూపించను. ఓకేనా? ఉప్పు, కారం, పసుపు అన్నీ మంచిగా పట్టేసాయి. ఇప్పుడు నేనైతే దీంట్లో తగినన్ని వాటర్ అయితే పోసుకుంటాను. ఒక 2 గ్లాసుల వరకు పోసుకున్నానండి. ఎందుకంటే మునక్కాయ ఆల్రెడీ మనకు కొంచెం మగ్గింది, ఇంకా మనకు ఉడకాలి. ఓకేనా? ఇది ఉడికేటప్పుడు అయితే మీకు చూపిస్తాను మళ్ళీ నేను. ఈ గుడ్లు కూడా వేసేసుకుంటానండి. వేసుకుని మంచిగా మూత పెట్టేసుకుంటాం. ఓకేనా అండి? మన కర్రీ అయితే చూద్దాం ఒకసారి ఎంతవరకు వచ్చిందో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. మీకు వీలుంటే రొయ్యలు దొరికితే ఇలా ట్రై చేయండి ఒకసారి. కర్రీ చాలా బాగుంటుందండి. నేను చెప్పానని కాదు కానీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనము ఈ పొడి కొట్టుకున్నా కదా గరం మసాలా, ఈ గరం మసాలా అనేది నేను జల్లేసుకుంటా. ఒకసారి కలుపుకుందాం. ఇందులో కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నాకు అవైలబుల్ లేదు, నేను బయటికి వెళ్ళి తెచ్చుకునేంత ఓపిక కూడా నాకు లేదు. ఈరోజే ప్రయాణం చేసి వచ్చాం కదా. ఓకేనా? బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత నేను ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇంకొంచెం ఉడికిన తర్వాత ఒకవేళ పడేది ఉంటే వేసుకుంటాను. ఓకేనా? మూత పెట్టేసుకుంటానండి. ఓకేనండి, రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా నీట్గా, చాలా చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. నేనైతే ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకున్నాను, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత నేనైతే స్టవ్ బంద్ చేసేసుకున్నాను. టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చిందండి. నేను ఆల్రెడీ టేస్ట్ అయితే చూశాను, చాలా చాలా బాగుంది. ఇంకెందుకు, ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే రొయ్యలు, మునక్కాయలు ఉన్నప్పుడైతే మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.